హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పైపింగ్ ఎలా వేయాలో అయితే చూపిస్తున్నాను. ఇలా క్రాస్ పీస్ అయితే ముందుగానే తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నానండి. బ్లౌజ్లో ఉన్న చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి కదా, ఆ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత పైపింగ్ వేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి నెక్ మొత్తం కొలత పెట్టుకోండి. ఆల్తి బ్లౌజ్కి దీనికి సరిపోయిందా లేదా అని. మనం కటింగ్లోనే ప్రాపర్గా కట్ చేస్తాం కాబట్టి అవసరం లేదు అని అనుకుంటారు, కానీ ఒక్కసారి మనం కుట్టేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుంటే మళ్ళీ మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. హెచ్చుతగ్గులు ఏమీ ఉండవు అన్నమాట. సో ఇప్పుడు నాకైతే సరిపోయింది. ఒకసారి మీరు కూడా ఆల్తి బ్లౌజ్ నెక్ మనం కుడుతున్న నెక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి, ఏం తప్పేం లేదండి. సో ఇప్పుడు ఒక పావించు గ్యాప్ పెట్టుకొని రెండు అంటే బ్లౌజు లైనింగ్ పైపింగ్కి వేస్తున్న క్లాత్, ఇవి రెండు పావించు గ్యాప్తో కుట్టుకొచ్చుకోండి. 1 or 2 పాయింట్స్ అటు ఇటు అయినా పర్లేదండి. పావించి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, అంతకంటే తగ్గకూడదు. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా మీకు షేప్ అనేది సరిగా రాదు. అంటే నేను చెప్పేది రౌండ్ షేప్ సరిగా రాదు, ముందర కూడా రౌండ్ షేప్ రాదనమాట, కొంచెం గూడలుగా వస్తుంది. సో ఒక్కసారి చూసుకుంటూ కుట్టుకోండి. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని పావించి వదిలేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. ఇక్కడ చూడండి, మెడ దగ్గర మీరు ఒకసారి గమనించుకోండి, ఏమన్నా కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ కానీ అలా పోగులు కానీ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని అలా ఏదన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఏంటంటే లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం పోగులు అనేటివి వచ్చేస్తాయన్నమాట. మెయిన్ క్లాత్ కొంచెం పోగులు కానీ క్లాత్ కానీ కొంచెం పక్కకు జరుగుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు పోగులు అలా వచ్చినవి ఇలా మనం కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను సింగిల్ పాదం వాడట్లేదు, చూసారా, నార్మల్ పాదమే వాడుతున్నాను. చూసారు కదా, సో నార్మల్ పాదమే వాడుతున్నాను. నార్మల్ పాదంలోనే ఇలా పైపింగ్కి వాడే థ్రెడ్ని పెట్టేసేయండి. చూసారా, ఇలా పెట్టి మడత పెట్టేసేయండి, కుట్టుకుంటూ వచ్చేయండి. మీకు కొంచెం క్లాత్ అయితే మనం ఫస్ట్లోనే బయటకు వదిలాం కదా, అది అలాగే ఉండనియండి. దాన్ని ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ పద్ధతిలో చేస్తే టైం సేవ్ అవుతుంది, కానీ లోడింగ్ పద్ధతిలో చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా ఫినిషింగ్ బాగానే ఉంటుంది, కానీ బొటిక్ స్టైల్లో మనం చేయాలి అనుకుంటే లోడింగ్ పద్ధతి అయితేనే మనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఇలా చేసినా మీకు ఫినిషింగ్ ఎలా నీట్గా ఉండాలో నేను చూపిస్తాను ఇప్పుడు. సో మనము థ్రెడ్ మొత్తం పెట్టి కుట్టేసాం కదా, చూడండి, పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని క్లాత్ మడిచి కుట్టుకుంటూ వచ్చేసామా. ఇక్కడ మీకు ఇప్పుడే తెలిసిపోతుంది, చూసారా, సన్నగా ఎంత చక్కగా డబల్ పాదమైనా వచ్చిందో. సో ఇప్పుడు మనకి ఇటంతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇలా లోపలికి మడిచి ఇంకొకసారి లోపలికి మడవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ ఇలా లోపలికి మడవండి, తర్వాత ఇటువైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా లోపలికి మడవండి. ఇలా చూసారా, ఇప్పుడు మీకు ఈ అంచున ఏమాత్రం ఎక్స్ట్రా అయితే క్లాత్ లేదు. ఇప్పుడు మొత్తం మీకు ఇక్కడ క్లాత్ ఏదైతే పోగు మీద ఉందో అదంతా మీరు కుట్టుకొచ్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ కుట్టుని ఫస్టే కుట్టేయడం వల్ల మీకు పైపింగ్ వేసేటప్పుడు కొంచెం మనకి క్లాత్ అటు ఇటు జరిగిన హెచ్చుతగ్గులు వచ్చినా కూడా ఈ మడత వేసి కుట్టినాం కదా, ఇప్పుడు మడతేసి కుడుతున్నాం కదా, ఏదైతే కుడుతున్నామో ఇదైతే మీకు ఇదే కరెక్ట్ పావించి లెవెల్లో అయితే ఉండదు, గమనించండి. మీకు కొంచెం అటు ఇటు ఖచ్చితంగా అయిపోతుంది. ఫినిషింగ్ చూడడానికి, లోపల వైపు చూడడానికి కూడా ఫినిషింగ్ అసలు చాలా బాగోదన్నమాట. అది ఈ పద్ధతి అనుకోండి. ఇప్పుడు మనము పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి
పావించి పెట్టుకుంటూనే మిగతా క్లాత్ అంతా లోపలికి తోస్తూ వస్తామన్నమాట. సో లోపల ఫినిషింగ్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, మనం కుట్టేసినామా, పైపింగ్ ఇలా వచ్చిందా, లోపల కూడా మీరు గమనించినారంటే ఒక్కటే లెవెల్లో ఉంది. చూసారు కదా. మరి ఎలా అనిపించింది ఈ టిప్? మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.